అందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం అందరం సాంగ్ చూసాం, ట్రైలర్స్ చూసాం. ఇక అటు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ ఫిలిం డైరెక్టర్, గ్రేట్ టెక్నీషియన్, మన ఇండియా గర్వించదగినటువంటి గ్రేట్ కెమెరామ్యాన్ సంతోష్ శివన్ గారు తీసి తన డైరెక్షన్లో చేసినటువంటి ఫిల్మ్ ఉరిమి. ఈ సినిమా దీని మీద సంతోష్ శివన్ గారు, పృథ్వీ గారు వీళ్ళంతో అంటే ఇంతకుముందు ఎన్నో సినిమాలు కష్టపడి పనిచేశారు. ఈ సినిమా గురించి నేను కేరళ పృథ్వీ గారిని వెళ్ళి కలిసినప్పుడు పృథ్వీ గారు చెప్పారు ఈ సినిమా గురించి. అంత గొప్ప టీం చేసిన సినిమా ఇది ఉరిమి. ఇందులో పృథ్వీ గారు, నిత్యా మీనన్, జెనీలియా, ఆర్య వీళ్ళంతా ఇప్పుడు ప్రజెంట్ గా మన తెలుగులో వస్తూ మంచి మంచి చిత్రాలు వీళ్ళకి వస్తా ఉన్నాయి. సో వాటి కోవలోనే ఉరిమి కూడా మా ఎస్వీఆర్ మీడియాలో ఇంతకు ముందు వచ్చినటువంటి ఒక దశావతారం, ఎన్నో టేస్ట్ ఉన్న ఫిల్మ్స్ ఈ బ్యానర్ నుంచి రిలీజ్ అయ్యాయి, నిర్మించారు. సో వాటన్నిటికన్నా ధీటుగా ఈ సినిమా ఎంతో గొప్పగా ఉంది. దీని గురించి ఏం చెప్పినా తక్కువే. ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి గొప్ప సక్సెస్ అయింది కేరళలో. అలాగే అంతకన్నా మంచి విజయం మన ఆంధ్రప్రదేశ్ లో సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ హిజ్ ఫిలిమ్స్ ఎక్సెప్ట్ సమ్ డాక్యుమెంటరీస్ ఐ నెవర్ మిస్డ్ హిజ్ వర్క్. అండ్ నేనే కాదు, బహుశా సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఆయన అభిమానులే నాకు తెలిసి. అయితే ఒక విచిత్రమైన విషయం ఈ డైరెక్టర్ దగ్గర ఏంటంటే ప్రతి సినిమాకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ సినిమా అలా చేశారు, నెక్స్ట్ సినిమా ఇట్లా అని మనం యూ కాంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దట్ సిమిలర్ థింగ్ ఫ్రమ్ హిజ్ ప్రీవియస్ వర్క్. వెన్ ఐ హావ్ సీన్ ఉర్మి ఐఎమ్ స్పెల్ బౌండ్. నేనే కాదు, ఎవరైనా స్పెల్ బౌండ్ అవుతారు. ఒక పీరియాడికల్ ఫిల్మ్ ని అంత ఎక్స్ట్రాడినరీగా, అంత డ్రామటైజ్ చేసి అంత గొప్పగా చెప్పడం అనేది మామూలు విషయం కాదు. బేసికలీ ఈజ్ ఎ వెరీ 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 గ్రేట్ సినిమాటోగ్రాఫర్. యూజువల్ గా ఒక సినిమాటోగ్రాఫర్, అంత స్ట్రాంగ్ సినిమాటోగ్రాఫర్ ఒక స్ట్రాంగ్ డైరెక్టర్ అనే చాలా కష్టం నాకు తెలిసి. బట్ ఆయన డైరెక్టర్ గాను సినిమాటోగ్రాఫర్ గాను ఆయన సినిమాలో పోటీ పెడతారు. సినిమాటోగ్రఫీ బాగుందా, డైరెక్షన్ బాగుందా అనేది యూ కాంట్ డిస్ఫర్, యూ కాంట్ సెగ్రిగేట్ హిమ్ ఫ్రమ్ బోత్ ద థింగ్స్. మీడియా గురించి అయితే శోభారాణి గారు ఉరిమి తీయడం అనేది తెలుగులో మనకు అందరికీ అందించడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఈ క్లిప్పింగ్స్, సాంగ్స్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా. ఎంత త్వరగా చూస్తానా అని చెప్పి కాంబినేషన్ ఉన్నటువంటి సినిమాని వాళ్ళు పట్టుకోవడం డెఫినెట్ గా ఇది అందరికీ రీచ్ అవుతుంది, నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ సినిమా అందరూ మనకు తెలిసిన ఆర్టిస్టులు. పృథ్వీరాజ్ గారు చాలా సినిమాల ద్వారా మనకి హీరోగా పరిచయం. సో ఆయన వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన మనిషిలాగా అనిపించడు, ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్టు, అలాగే అందగాడు కూడా. అట్లాగే ఆర్య కానివ్వండి, నిత్యా మీనన్, అలాగే మన జెనీలియా, ప్రభుదేవ, ఇంతమంది కాంబినేషన్ తో ఉన్న సినిమా డీల్ చేయాలంటే ఇంత మంచి టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అయితేనే అది వీలవుతుంది. జనరల్ గా ఇంత పెద్ద కాంబినేషన్ సంతోష్ శివన్ గారి సినిమాలో అది ఎలాంటి క్యారెక్టర్ అయినా, చిన్న క్యారెక్టర్ అయినా సరే చేయాలనే ఇంట్రెస్ట్ తో చేసుంటారు ఈ ఆర్టిస్టులు అందరూ నాకు తెలిసి. ఈ కాంబినేషన్ పట్టుకుని ఇంకొక డైరెక్టర్ అయితే సినిమా చేయడం ఇంపాసిబుల్ అది. సో డెఫినెట్ గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, హిట్ అవుతుంది అన్నట్లు ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ట్రైలర్ కూడా చాలా బాగుంది. టోటల్ గా ఎస్వీఆర్ మీడియా అందించినటువంటి అన్ని సినిమాల కంటే గొప్ప విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఒక గొప్ప టెక్నీషియన్ సంతోష్ శివన్ గారికి ఈ ఆడియో ఫంక్షన్ ద్వారా నేను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి తమ్ముడు రమణకి, శోభారాణి గారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. బట్ that will not make me venture out to put my Telugu skills to test today. So I'll speak in English. This film was born out of a dream between Mr. Santosh Shivan, Shaji Nadeshan, Shankar Ramakrishnan and myself. It was a dream to make cinema that will eventually transcend linguistic and cultural borders. It was our effort to make a cinema within Kerala and export it nationally and internationally. And today, when that film materializes itself in its first ever form outside of Malayalam, that dream is being realized. So thank you so much, Shobha Madam. Thank you, SVR Media, for putting this step forward and making what we believe is a huge effort in the form of Urmi, the film.
available in your language to the lovely people of Andhra Pradesh. I hope all of you like the film, and if you enjoy watching the film half as much as we have enjoyed making it, I'm sure it'll be an experience you will cherish. Thank you all. Thank you all for coming. I'm very happy to have met a lot of new friends and made new friends actually. And now I'm wondering why I didn't make any Telugu film till now. You know? I should be making them, I think. This film actually would not have happened if not for Prithviraj and Shaji, because we decided we'll make this film happen. That's why we produced. We don't have any intentions of, we didn't have any intentions of producing it before. The reason why we wanted to do this film was that we always see films about freedom fighting and all that, and every time we see such films, it's always the British who are shown. So I actually was thinking that it would be very interesting for all Indians or everyone to know that maybe the entire history of India changed because of a peppercorn. Because pepper those days was like oil, as it is today. So I like the idea of how the first white man came, and the first white man to come is Vasco da Gama. And we all learn in school that he was a discoverer, that he discovered India and all that. That is how the West